సుమధురశోభి సుహాసిని సుమధురవాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of this rich and varied heritage. I shall always try to be worthy of it. I shall do my parents, teachers, and all others respect and greet everyone because to my country and my people. I pledge my devotion in their well-being and prosperity along lies. సో ప్రతిరోజు ప్రతిసారి చెప్పేదే ఫస్ట్ విషయానికి వచ్చేస్తే క్లాసెస్ ఓన్లీ ఉదయం వరకు మాత్రం జరుగుతున్నాయి, మధ్యాహ్నం జరగవని మీ పేరెంట్స్కి చెప్పారు. పేరెంట్స్ 15 మంది ఫోన్ చేశారు. ఎప్పుడైనా జరుగుతున్నాయి అట్లా? మరి బాయ్స్ మీరు బయటికి వెళ్ళి ఎందుకు చెప్తున్నారు? మీ అవసరాలు బయటికి పోయి మా క్లాస్ మా కాలేజ్ అవుట్ అని చెప్పుకుంటారు మీరు. అమ్మాయిలు మీకు జరుగుతున్నాయి కదా. సో క్లాస్లో విత్ ఇన్ టైంలో ఉండాలని చెప్తున్నాం కదా మనం. విత్ ఇన్ టైంలో ఉండాలి, క్లాస్లో కూడా ఉండాలి. తర్వాత స్టూడెంట్స్ బాయ్స్ మీరు ప్లేట్లు తీసుకుని బయటికి వెళ్తున్నారు మీరు. మళ్ళీ మీకోసం రావాలా? ఏమన్నా బయట ఏమైనా ఆడుకుంటున్నారా మీరు? బయట తల్లిలు ఊపుతున్నారు. 2 days నుంచి జరుగుతుందంట అది. బయటికి వెళ్ళకండి. ఫస్ట్ ఇయర్స్ మీరు 10th క్లాస్ జస్ట్ మౌల్డ్ అయ్యారంటే ట్రాన్సిషన్ పీరియడ్ ఇది. బయటికి వెళ్ళాలక్కర్లేదు. మీ తల్లిలో చెప్పులు కొట్టనక్కర్లా, టయానికి వస్తాయి. 10 నిమిషాలు లేట్ కావచ్చు, యూజ్ స్ట్రెంత్ కాబట్టి. ప్రతి ఒక్కటి మీకు అవైలబిలిటీ ఉంటాయి. కొద్ది జాగ్రత్తగా ఉండండి. ప్లేట్లు తీసుకొని కాలేజీలోనే ఉండండి. తర్వాత అటెండెన్స్ మస్తు ఖచ్చితంగా చెప్తున్నాను. అటెండెన్స్ క్రైటీరియా తీసుకుంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. చాలా జాగ్రత్త. తర్వాత చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూట్కు మన ఏపీలో 5 పాయింట్లు ఉంటాయి, 5 stars ఉంటాయి. అటువంటిది మన కాలేజీ 4 stars వచ్చాయి. 4 stars వచ్చాయి. అది చెప్పుకోదగ్గ మన కాలేజీ ఒక ఐడెంటిటీ. మన బోర్డులో కూడా మనం ఒక నంబర్ ఇచ్చేసారు, అలాట్ చేశారు మన కాలేజీకి. అది త్వరలో వస్తుంది. అది తొందరలోనే ఇక్కడ ప్రదర్శించబడుతుంది గవర్నమెంట్ ఆఫ్ మన బిఐ నుంచి. తర్వాత రేపు 18వ తారీఖు మెడికల్ క్యాంప్. ఎవరికి? ఓన్లీ ఫర్ గర్ల్స్. రేపు 18వ తారీఖు ఫ్రీ మెడిసిన్, ఫ్రీ చెకప్. రామకృష్ణ మిషన్ వాళ్ళ నుంచి వాళ్ళు వచ్చి మేము చేస్తాం సార్ అడిగారు. అది కూడా నేను డిస్కస్ అయింది. సో 18వ తారీఖు మీకోసం, 25వ తారీఖు మీ బాయ్స్ కోసం అందరూ అటెండ్ కావాల్సిందే. ఫ్రీ మెడిసిన్, ఫ్రీ చెకప్. ఇది 4వ సంవత్సరం కంటిన్యూగా జరగడం మన కాలేజీలో. సో తర్వాత యూనిట్ టెస్ట్ మనకి 29వ తారీఖు నుంచి ఉంటుంది. 29, 30, 31. మీరు కొత్తగా వచ్చారు బాయ్స్, ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. మీకు టైం టేబుల్ అవి ఇప్పుడు సర్క్యులర్ చేయబడతాయి మీకు. సో ఈ మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేయడానికి ఆర్జేడి గారు ఆర్ఐఓ గారు ఇద్దరు అటెండ్ కావచ్చు. ఎవరో ఒకరు కూడా అటెండ్ అవుతారు మస్ట్గా. సో ఆ రోజంతా పారామెడికల్స్ మీరు కొద్దిగా హెల్ప్ చేయాలి. ఆ సార్ గారు వస్తారు. సో అదొకటి. తర్వాత బాయ్స్ హెయిర్ స్టైల్ అది ఎలా ఉందంటే గవర్నమెంట్ కూడా ఈ విధంగా ఉండాలని కూడా పెట్టడం జరిగింది. అది ఆల్రెడీ ఆల్ గ్రూప్స్ పంపించడం జరిగింది. ఆ విధంగా లేకపోతే కానీ నేనే కట్ చేస్తాను, చేసి చూపిస్తాను నేను.
తర్వాత యూజెస్ ఆఫ్ సెల్స్. అక్కడ క్లాస్ జరుగుతుందండి, సార్ ఉంటాడు, టేబుల్ పైన ఎట్లా నిద్ర వస్తుంది మీకు బాయ్స్? నేను గ్రూప్ పేర్లు చెప్పాను. ఫస్ట్ 2 pages లో నిద్ర ఎట్లా వస్తుంది మీకు? క్లాస్ ఎట్లా ఉండాలి? అలాంటి ఉండాలా లేదా? తర్వాత ప్రేయర్ విత్ ఖచ్చితంగా మేము చెప్పనక్కర్లేదు, వాళ్ళ అక్కడ నుంచి మీరు తోలనక్కర్లా, ప్రతిసారి చెప్పనక్కర్లేదు. ఇవన్నీ మీరేం చిన్నపిల్లలు కాదు. సో క్యాంపస్ లో సెల్ యూజ్ ఎక్కువైపోయిందని చెప్పడం జరుగుతోంది. తర్వాత మళ్ళీ చెప్తున్నాను, మఫ్టీలో పోలీసులు లేడీస్ అండ్ జెంట్స్ వస్తున్నారు, చూసుకుని పోయారు, ఫోటో కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు మనం ఏనక్కర్లా, ఒక్కసారి బయటికి పోతే శాటిలైట్ వాళ్ళు తీసుకుని వాళ్ళే ఫాలో అవుతున్నారు. పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. బాయ్స్ ముఖ్యంగా అనవసరంగా అక్కడికి వెళ్ళి 10-20 మినిట్ గ్రూప్ ఉంటారు. ఏం పని ఉంది మీకు అక్కడ? బయట మీ క్లాస్ జరగకపోతే ప్రాక్టికల్స్ మీరు క్యాంపస్ లోనే ఉండాలి, బయటికి తిరగకూడదు. సో ఇది బోత్ సెషన్స్ మన కాలేజ్ జరుగుతుంది, దీనిలో డౌటే లేదు మీకు. మీరు గానా జరగట్లేదని మాత్రం బయట చెప్పకండి. ఖచ్చితంగా మేమంతా ఉన్నాము. మేము 9 నుంచి 8:30 నుంచి 5 దాకా ఉంటున్నాం. మేము ఎవరికి ఎగ్జిన్స్ కాదు. మీరుంటే మేము ఉంటాం, మేముంటే మీరు ఉంటారు. ఖచ్చితంగా క్లాస్ వర్క్స్ జరుగుతాయి, బయట ఎవరికి చెప్పకండి. లంచ్ లో మాత్రం కొద్దిగా సమయం పాటించండి. ప్రోడక్ట్ అయిపోతే మళ్ళీ తీసుకురావడానికి 10 to 5 minutes అవుతుంది. లేదు అని ప్రచారం అక్కర్లేదు. బాయ్స్ ఎగ్స్ మాత్రం అయినా ఒక్కొక్కరు 3-4 తీసుకుంటున్నారు. అలా కాదు, ఒక్కటి మాత్రమే మీ అందరికి సరఫరా చేయబడుతుంది. తర్వాత గర్ల్స్ మీరు ఆ స్నాక్స్ తినేసి ఆ కాగితాలు కూడా అక్కడే వేసారు. ఈరోజు నేను 10 అవతల వేసాను. ఆ డస్ట్బిన్ ఉంటే దాంట్లో వేయండి, ఎక్కడంటే అక్కడ పడే. సో 18వ తారీఖు మెడికల్ క్యాంప్ ఉంది, అందరూ అటెండ్ కండి. గర్ల్స్ 25th బాయ్స్ మీకు ఉంటుంది. రేపు చర్మ వ్యాధులు దానిపైన. సో ఈ విధంగా కాలేజ్ నడుస్తుంది కూడా. సో జేడీ గారు ఎప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. కొద్దిగా టైంలో క్యాంపస్లో ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే. जय